ఎన్ని అవలక్షణాలున్నా ఈ ఒక్క వెధవ లక్షణమే లేదు అనుకున్నాను. ఈ రోజుతో అది కూడా మొదలు పెట్టడానికి రెడీ అయ్యావా? చెప్తా. ఏంటండి? ఏమైందండి? ఏం లేదు, నాకు వేడి చేసిందని డాక్టర్ గారు కొబ్బరి బొండాలు తాగమన్నారు. ఆహా, ఏది మందు సీసాలోనా? మందు సీసానా? మందు సీసా ఏంటి? ఇదా? ఇది మందు సీసా కాదు మధు. మలేషియాలో వాటిలో మినరల్ వాటర్ తాగుతారు. మొన్న నా ఫ్రెండ్ వస్తే 2 ఖాళీ బాటిల్ ఉంటే ఎవరా అన్నాను, ఇచ్చాడు, పుచ్చుకున్నాను. ఇందాక దారిలో వస్తుంటే కొబ్బరి బొండాలు కనిపించాయి, కొట్టించుకుని అందులో పోసుకొచ్చా. ఓహో అలాగా. మరి వాసన ఏంటి అదోలా వస్తుంది? అదోలా అంటే ఏదోలా? అదే మీ రాంబాబనే మందు తాగొచ్చినప్పుడు ఇల్లంతా గుబాలిస్తుంది కదా, ఆ వాసన. ఓహో అలాగా. పోలీస్ కుక్కలు కూడా నీ ముక్కు ముందు తల దించుకోవాల్సిందే. ఎందుకో? అంటే వాసన చూడడంలో నువ్వు వాటిని మించిపోయావు కదా. అలాగా. చెట్టు మీద కోతులు కూడా మీ కులుక్కోటం చూసి సిగ్గుపడతాయంటే నమ్మండి. కోతులా? కోతులేంటే? పిచ్చి కోతలు, పనికి మాలిన కోతలు కోయడంలో మీరు కోతుల్ని మించిపోయారు కదా, అందుకు. నన్ను కోతంటావా? మరి నన్ను కుక్క అనలేదా? నేను మొగుణ్ణి, ఏమైనా అంటాను. అయితే నేను నీ పెళ్ళాన్ని తిరిగి అంటాను. చంపేస్తా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఒకసారి ఇలా రండి. ఇప్పుడు మా అమ్మని ఎందుకు పిలుస్తున్నావే? చంపుతా అన్నారు కదా, ఎలా చంపుతారో అత్తయ్య గారికి చూపిద్దామని. అత్తయ్య గారు, అది కాదే. అత్తయ్య గారు త్వరగా రండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు త్వరగా రండి. అయ్యో రండి అత్తయ్య గారు, అత్తయ్య గారు త్వరగా రండి. ఏంటి మధు, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎక్కువైందారా మధు? అక్కడ మధు సరేరా, ముందు మందెక్కడా? ఎక్కడ మందుకి నేర్లేదు. పిచ్చోడా, బెల్లం ఎక్కడుందో చీమలకి, బ్లడ్ ఎక్కడుందో దోమలకి ఒకళ్ళు చెప్పాలంటరా. ఒక్కసారి ముక్కుతో పీల్చాననుకో, మందు ఏ దిక్కున ఉన్నా కూడా నేను చెప్పేస్తా. దట్ ఈస్ రాంబాబు. ఏమైంది మధు? అరే తమ్ముడు, అన్నయ్య మంచం కింద దూరాడేంట్రా? ఎవడికి తెలుసురా? ఎవడికి తెలుసు? అది బావగారు నేను చెప్తాను. తెలీదమ్మా. ఎందుకు దూరాడు? బయటికి రాడేంట్రా? ఒకసారి చూస్తే పోలా? మంచం కిందకి దూరకండి రా, నా మాట వినండి రే. రే రంగా, నవ్వుతున్నావా? నీ మెంటల్లో క్రికెట్ కి బంతులారా మంచం కింద ఏం చేస్తున్నారా? చెప్పాను కదా, దూరద్రా 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 అని. ఇది మంచం అనుకున్నారా? మంచు కొండల మధ్య బద్రీనాథ్ టెంపుల్ అనుకున్నారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా క్యూ కట్టి దూరిపోయారు. బయటికి రండి క్రికెట్ బంతులారా. కొబ్బరి నీళ్ళే కదండి, పాపం తాగనివ్వండి. ఏంటి మధు, కొబ్బరి నీళ్ళ? వేడి తగ్గాలని ఫారిన్ సీసాలు తెచ్చారు. అయితే నాకు హీట్ ఉంది, నేను తాగుతాను. నేను తాగుతానే. వదిలో, నా మెంటల్ డాష్ సరదాగా అందులే, అదేం లేదు. ఊరుక చేతు. కొబ్బరి నీళ్ళ కక్కుర్తి ఏమిటి? కక్కుర్తి కాదు.
అసలు కొబ్బరి నీళ్ళే కావు వదిల్లో. నాగిపోయిందే సంక నాగిపోయింది.